మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. రేగొండ మండలం కొడవటంచుకు చేరుకుంటారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు, విశ్రాంతి భవనాన్ని సీఎం ప్రారంభిస్తారు. ఆ తర్వాత చెల్పూరు గ్రామ పంచాయతీ పరిధిలోని సింగరేణి క్వార్టర్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొంటారు. సీఎం రేవంత్ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ని మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన పెట్టుకున్నారు. అయితే ఇక్కడ జరిగే పురపాలిక లోపల ఇక్కడ ఓటర్లను చైతన్యం పరిచేందుకు అలాగే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. మనతో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న, ఏంటన్నా సార్ ఎప్పుడు వస్తున్నారు, మరి ఇక్కడ ఏ కార్యక్రమాల్లో పాల్గొని ఉన్నారు? ఈరోజు ఈ ప్రాంత ఆరాధ్య దైవుడైనటువంటి కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి దేవుణ్ణి దర్శనం చేసుకొని అక్కడ పనులు కూడా పర్యవేక్షించి 12,15,00,000 రూపాయలు ఇచ్చినటువంటి ఆలయానికి పనులు పూర్తయినందున అక్కడ ప్రారంభోత్సవం చేసుకొని నేరుగా ఇక్కడ ప్రజాపాలన ప్రగతి సభ దగ్గరికి రావడం జరుగుతుంది. ఆ యొక్క సభలో ఈ ప్రాంత సమస్యలు, అదేవిధంగా 207 కోట్ల రూపాయల చెక్కును కూడా మహిళా సంఘాలకు అందజేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు DBM 38 4 మండలాలకు గోరుకొత్తపల్లి, రేగొండ, చిట్యాల, టేకుమట్ల 44,700 ఎకరాలకు ఏదైతే చలివాగు నుంచి పైప్ లైన్ను DBM 38లో వేస్తే ప్రజల రైతాంగ సమస్యలు కూడా తీర్చే కొరకు అది మరి వారి దృష్టికి తీసుకుపోతాం. అదేవిధంగా భీమ్గన్పూర్, గణప సముద్రం చెరువులు కూడా మంజూరు ఇవ్వమని కోరుతాం. అది కూడా వేదిక మీద మాట్లాడిస్తాం. అదేవిధంగా వాటితో పాటు చెక్ డ్యాములు కూడా కొన్ని ఉన్నాయి రైతాంగానికి. తుపాకులగూడెం చెక్ డ్యామ్, అదేవిధంగా జూకల్ చెక్ డ్యామ్, ఈరోజు ఇందిరాసాగర్ ప్రాజెక్టు గొర్లవేటిలో తెగినటువంటి వాటికి సమస్యలు తెలియజేసి రింగ్ రోడ్ ఏదైతే 500 కోట్స్తో DPR టెండర్ పిలిపించారు, అవి కూడా వేగవంతంగా పనులయ్యే విధంగా చేయమని కోరుతాం. భూపాలపల్లి మున్సిపాలిటీలో కూడా 63 కోట్ల రూపాయల నిధులను ఇచ్చారు. వాటితో పాటు ఇంకా ఒక BED కాలేజ్ కావాలని, మైనింగ్ కాలేజ్ కావాలని, సింగరేణి కార్మికుల సమస్యలు కూడా ఈరోజు అన్ఫిట్ విషయంలో పెండింగ్ లేకుండా మరి కార్మిక కుటుంబాల పిల్లలకు ఉద్యోగావకాశాలు వెంటనే కల్పించే విధంగా, పేరు మార్పిడి విషయంలో కూడా జాప్యం జరగకుండా ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ విధానం రద్దు చేసే కొరకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా, సొంత ఇంటి కళ నెరవేర్చే విధంగా, డిస్మిస్ కార్మికులకు కూడా ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా కార్మికుల సమస్యలు, అదేవిధంగా ఇక్కడ శాంతినగర్లో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పేదలు దున్నుకునే భూములకు పట్టాలు ఇచ్చే కొరకు కానీ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్తాం. ఈ భూపాలపల్లి మున్సిపాలిటీని కూడా అభివృద్ధి విషయంలో ఇంకా కూడా ఎడ్యుకేషన్కు సంబంధించిన, విద్యకు సంబంధించినటువంటి నిధులను కూడా ఒక 200 బెడ్ హాస్పిటల్గా ఆర్డర్ తెప్పించే కొరకు కానీ, ఈ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్విప్మెంట్స్ ఇవ్వడంలో కానీ ఇవన్నీ కూడా అడుగుతాం. వాటి విషయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, సానుకూలంగా స్పందించారు. ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు పురపాలిక ఎన్నికలు ఉన్నాయి, పోరు ఉంది. అందులో ఇప్పటికే స్పీకర్గా పనిచేసిన మధుసూదనాచారి ఉన్నారు, గత ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. మరి ఏ విధంగా మీరు ఆ పోరును తట్టుకోబోతున్నారు? ఎలాంటి పరిస్థితి మీకు ఈ ఓటర్లలో ఉంది? శాసనసభ ఎన్నికల్లో చూసారు, లోక్సభ ఎన్నికల్లో చూసాను, అంతా కూడా కలిసి కొట్లాడినారు, మంచి మెజార్టీ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా కలిసి పోరు చేశాను. 130 స్థానాలను సర్పంచులను మాకు ఇచ్చారు. అదే రిజల్ట్ మళ్ళీ కూడా ఈ భూపాలపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా ఈరోజు పార్కుల అభివృద్ధి కానీ, అదేవిధంగా ఇక్కడ మౌలిక సదుపాయాలన్నీ కూడా వాళ్ళు మిగిలిచ్చినటువంటి పనులకు కూడా బ్యాలెన్స్ తేవడం కానీ సమస్యల పట్ల అన్నీ ఉన్నాయి. ఈ పురపోరులో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా ఈ మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు సింగరేణి కార్మికులు, వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలు కూడా అభివృద్ధికి తప్పకుండా పట్టం కడతారు, అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. ఆ నమ్మకం, విశ్వాసం మాకుంది. ఈ భూపాలపల్లి మున్సిపాలిటీని తప్పకుండా
కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం. చూసినాం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక జిల్లాలుగా విభజించారు. అందులో భాగంగా కొన్ని జిల్లాలు తొలగింపు అనేది చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కూడా తొలగిపోనుందని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. దానికి క్లారిటీ ఏ విధంగా ఇవ్వబోతున్నారు? అసలు అబద్ధాలు ఎడ పుట్టినాయి అంటే కేసీఆర్ ఇంట్లో పుట్టినాయి. అబద్ధాలతో బట్టగాల్చి మీదేడ్చి బతకడం తప్ప భూపాలపల్లి జయశంకర్ జిల్లా అనేది ఒక 600 ఓట్లతోని 60,000 ఓట్లతో కలిగినటువంటి అభివృద్ధిలో దూసుకుపోతున్నటువంటి జిల్లా, 1,00,000 పాపులేషన్తో కలిగిన జిల్లా. అసలు జయశంకర్ సార్ పేరుతో ఈ జిల్లా ప్రారంభమైంది. ఈ జిల్లా పోవడం అనేది పగటి కలలు. బీఆర్ఎస్ వాళ్ళు జిల్లా ఉండాలంటే బీఆర్ఎస్ కోటేయాలి. వాళ్ళకి ఏది దొరకక ఆ జిల్లాను పట్టుకొని వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ దుష్ప్రచారాన్ని నమ్మకండి అని మేము మా మంత్రులతో కానీ మేము కానీ అనేక సభలలో చెప్పాం. రేపు కూడా ఆ సభలో, ఈరోజు కూడా ఆ సభలో చెప్తాం. ఎలాంటి జయశంకర్ జిల్లా ఈ భూకంపం వచ్చి మొత్తం అటు ఇటు అయినా కూడా మరి జయశంకర్ జిల్లా భూపాలపల్లి అనేది పోదు. అది జరగని విషయము, అది దుష్ప్రచారము. దాన్ని అందరూ కూడా ప్రజలు నమ్మకండి అని నియోజకవర్గ శాసనసభ్యునిగా నేను ఘంటాపథంగా చెప్తున్నాను. ఈ విషయం ముఖ్యమంత్రి గారితో అవసరం అనుకుంటే చెప్పిస్తా. చూస్తున్నాం ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లా తొలగింపు అనేది ఉండదు, ఎట్టి కోశాన ఉంటుంది. 1,00,000 పాపులేషన్ ఉన్న జిల్లా ఇది. అవసరమైతే మంత్రులతోని కాదు ముఖ్యమంత్రితో కూడా ఇవాళ తెలియజేస్తాం. బీఆర్ఎస్ ఫామ్ కావడం కోసం ఇది ఒక సాకుగా పెట్టి పబ్లిసిటీ చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప ఇది అసలు జరగని పని. కాంగ్రెస్ పూర్తిగా ఇక్కడ ఏకఛత్రాధిపత్యంగా కైవశం చేసుకుంటామని చెప్తా ఉన్నారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల మీద, రైతుల గురించి ముఖ్యంగా సాగునీటి కార్యక్రమాల మీద కూడా హామీలు ఇచ్చే పరిస్థితి ఉందని చెప్పి తెలుపుతున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్ నరేంద్ర, HM TV, భూపాలపల్లి.